ఒక లెమన్, ఒక ఆలు అండ్ టమాటో. సో దీన్ని కొంచెం కొంచెం ముక్కలు చేసి జార్లో వేసేయాలి. Welcome to my channel Chitti Vlogs. ఎన్జీలో వెహికల్స్ అయితే మరీ ఎక్కువైపోయినాయి. ప్రతి ఇంటికి 4 వెహికల్, ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని వెహికల్స్. సో పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. సో ఈ పొల్యూషన్ దీనివల్ల మన స్కిన్ పాడవడము, ఫేస్ యాక్నీ, పింపుల్స్, రింకల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వస్తున్నాయి. సో లేడీస్ అయితే బాగా ఖర్చులు పెడుతున్నారు. పార్లర్కి వెళ్ళేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు, హైడ్రా ఫేషియల్స్ అని చాలా. సో అవన్నీ కూడా ఎఫెక్టివా కాదా అని కూడా తెలియదు అనమాట, గ్యారంటీయా లేదా కూడా తెలియదు అనమాట. సో నేనైతే హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో డిఐవై క్రీమ్స్ ఎలా చేసుకోవాలి, నైట్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలి, అండ్ ఏం చేస్తే మన స్కిన్ బాగుంటుంది. సో అవన్నీ నేను మీకు చెప్పబోతున్నా. మళ్ళీ ఫుడ్తో సహా ట్రీట్మెంట్స్, ఈ రెండును కంపల్సరీ, రైట్? లైక్ మనం మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తింటే అది కూడా మన స్కిన్కి, బోన్స్కి, లైక్ కాల్షియం తింటే బోన్స్కి, అండ్ విటమిన్ సి తింటే స్కిన్కి అలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. omega-3 ఫర్ హెయిర్ ఎక్సెట్రా. సో అలాంటివి మనం తినాలి, ప్లస్ మనం ఫేస్కి అప్లై చేయాలి, మన బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఏ ఫ్రూట్ తిన్నా, లైక్ బనానా తింటానా, బనానా తొక్క అది పడేయను, అది నా ఫేస్కి స్క్రబ్ చేస్తూ ఉంటాను. ఇలా 15 minutes స్క్రబ్ చేస్తాను, హ్యాండ్స్కి స్క్రబ్ చేస్తాను. సో నేను పపాయా తింటానా, పపాయా కూడా కొంచెం తింటాను, కొంచెం స్క్రబ్ చేస్తాను. అలా నేను ఏం తిన్నా కూడా నా ఫేస్కి అండ్ నా హ్యాండ్స్కి కంపల్సరీ పూసుకుంటాను. ఇంక మనకు కావాల్సి మనం ఇంకొంచెం ఎక్కువ గ్రాండ్ చేసి మన బాడీకి కూడా అప్లై చేయొచ్చు స్నానానికి బిఫోర్. బయటికి వెళ్తాము, టైర్డ్ అవుతాము బాగా, ఏమేం దుమ్ములో పని చేయాల్సి వస్తుంది. అంటే ఆర్టిస్ట్ కదా, సో ఏం క్యారెక్టర్ చెప్తే అంత డస్కీ మేకప్ ఉంటుంది, డల్ మేకప్ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మేము మన్ను తీసుకొని కూడా ఇలా ఫేస్కి పూసేసుకుంటాం ఆ డస్కీ కనిపించడానికి. సో అది కూడా స్కిన్ పాడవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా. సో అదేంటి, ఎలా అయితే మనం మన స్కిన్ మన ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అది నేను చెప్తాను మీకు. మన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఒక లెమన్, ఒక ఆలు అండ్ టమాటో. సో దీన్ని కొంచెం కొంచెం ముక్కలు చేసి జార్లో వేసేయాలి. ఒక ముక్క మిక్సీ జార్లో వేసేస్తున్నాను. సేమ్ ఇంత పీస్ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. సేమ్ అలాగే ఒక నిమ్మకాయ ముక్క అలాగే మిక్సీ జార్లో వేసేసాను. సో దీన్ని మనం మంచిగా బ్లెండ్ చేసుకుందాము. సో మనది బ్లెండ్ అయిపోయింది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఒక మస్లిన్ క్లాత్ తీసుకోవాలి. దానిలో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆలుగడ్డ, టమాటో అండ్ నిమ్మకాయ, దాన్ని వడవసేసేయాలి. इसको दिखा खाली
కదా ఇక ఇలా వచ్చేసింది. స్టాప్ కదా. సో కొంచెం కోకోనట్ ఆయిల్, అండ్ కొంచెం అలోవెరా జెల్, ఒక్క స్పూన్ ఇలా అలోవెరా జెల్ వేసేసాను. మీకు కావాల్స్తే ఫ్రెష్ అలోవెరా కూడా వేసుకోవచ్చు. సో ఇది బాగా మిక్స్ చేసేయండి. ఇది మన నైట్ డిఐవై క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం కంటైనర్లో ఫిల్ చేసి ఒక 7 days వరకు కూడా వాడుకోవచ్చు. బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేయండి. ఓకే, మన క్రీమ్ మిక్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ ఇలా వచ్చేస్తుంది. బాగుంది కదా. దీన్ని మీరు చిన్న కంటైనర్లో ఫిల్ చేసి 7 days స్టోర్ చేసుకోవచ్చు. డైలీ నైట్ పడుకునేప్పుడు అప్లై చేయొచ్చు. సో ఇది మన చిన్న కంటైనర్లో ఫిల్ చేసి పెడతాను. ఇది నేను తర్వాతకి యూజ్ చేస్తా. ఇది తర్వాత ఇది ఇప్పుడు మీకు అప్లై ఎలా మసాజ్ చేయాలి ఫేస్కి చెప్తాను. ఇప్పుడు క్రీమ్ మనది ఎలా అప్లై చేయాలి అనేసి మీకు చెప్తాను. మన డిఐవి క్రీమ్ వచ్చేసింది. ఇది మన నైట్ పడుకునేప్పుడు కూడా పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ అయితే ఆసమ్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించింది అనేసి. సో మసాజ్ చేసే ఈ మన చిన్ चाहे तो क्लोज ले सकती है, फेस ओनली फेस. ఇలా 20 minutes అలా మసాజ్ చేస్తూ ఉండాలి. మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. మీరు చూస్తున్నారు కదా, క్రీమ్ మొత్తం మన స్కిన్ అబ్జర్వ్ చేసుకున్నది. సో ఎంత స్మూత్ టెక్స్చర్ అంటే అది అబ్జర్వ్ చేసుకునేంత వరకు మసాజ్ చేసుకోవాలి. అలాగే 20 minutes వదిలేసేయాలి. ఇది నేను చేసింది డే టైంలో. బట్ మనం కంటైనర్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదే క్రీమ్ సేమ్ ఈ స్ట్రక్చర్ చూడు. కంటైనర్లో ఫిల్ చేసి పెట్టినాం కదా, అది డైలీ నైట్ ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఫేస్కి ఇలా క్రీమ్ లాగా అప్లై చేసి పడుకోవచ్చు, నిద్రపోవచ్చు. బట్ మార్నింగ్ లేసి చూడండి, స్కిన్ చాలా మంచిగా రిఫ్రెష్గా ఫీల్ అవుతుంది మీకు. అండ్ స్కిన్ యాక్నీ, రింకల్స్, పింపుల్స్ ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతాయి.
మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకే మసాజ్ చేసుకోండి. స్కిన్ డిఫరెన్స్ మీరు చూడగలుగుతున్నారు, చూడండి. గ్లోయింగ్ స్కిన్. డైలీ నైట్, ఇది ఓన్లీ 1 డే చేస్తేనే ఇలా ఉంది, డైలీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అందరూ ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేసి కమెంట్స్లో చెప్పండి. బాయ్.